వీళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒకే మాట మీద ఒకే తాటి మీద నడవగలిగినటువంటి మనుషులు ఈ ఇద్దరు అన్నలు. వీరి యొక్క త్యాగాలు కొనియాడటానికి కూడా కొలమానం అనేది చాలా కష్టమైన విషయం. అనేక కష్టాల్లో, అనేక బాధల్లో, పోలీసు నిర్బంధాల్లో, ఉద్యమ యొక్క చీలికల్లో కూడా అనేక పరస్పరమైనటువంటి వైరుధ్యాల్లో అందరూ కూడా ఒక ఎత్తు అయితే చెన్నై గారు, అనిల్ గారు ఇద్దరు ఒకే మాట, ఒకే తీరి, ఒకే పద్ధతిగా నడిచినటువంటి ఆ కామ్రేడ్స్కి వాళ్ళిద్దరు కూడా ధన్యజీవులుగా భావిస్తూ, మనకి ఈ ప్రాంతంలో ఆ కామ్రేడ్స్ ఇద్దరు కూడా దూరం అవ్వటం మనకు చాలా నష్టదాయకమైనటువంటి విషయం. అట్లా అదేవిధంగా ఇక్కడ పేదవర్గంగా ఉన్నటువంటి అనేక మంది నీటి సమస్య పైన పోరాడేటప్పుడు ఇద్దరు కూడా దగ్గర ఉండి కార్పొరేటర్ని కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద మోపబడినటువంటి అనేక కేసులను కూడా తిప్పికొట్టినటువంటి ఘటనలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి చరిత్రలో చాలా మంది త్యాగాలు చేయటానికే పుట్టినట్టుగా ఉంటారు. కానీ వాళ్ళ త్యాగాల్ని చరిత్రలో కొంతమంది గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే చుట్టుకొండ సెంటర్లో ఎత్తిరాజారావు నగరం కాలనీ ఏర్పడేటప్పుడు, కృష్ణబాబు నగర్ కాలనీ ఏర్పడేటప్పుడు, ఈ చుట్టుపక్కల కాలనీ ఏర్పడేటప్పుడు ఎటువంటి బాధల్ని ఎదుర్కొన్నారో, అరెస్టుల్ని, అనేక కుట్ర కేసుల్ని ఎదుర్కొన్నారు. మీ అందరికీ కొంతమంది పెద్దవాళ్ళకు కూడా తెలిసినటువంటి విషయాలే. అదేవిధంగా వాళ్ళతో పాటు అనేక మంది కామ్రేడ్స్ చేదోడు వాదోడుగా వాళ్ళు ఇచ్చినటువంటి మార్గంలో నడవటం జరిగింది. కాబట్టి అమరులైనటువంటి ఆ సహచరులతో పాటు అమరులైనటువంటి అందరినీ పేరు పేరున గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఈ సందర్భంగా నేను ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి కాట్రగుంట బుసలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.